Let's go. Hey guys, good morning. Welcome to my new vlog. So guys, మీకు తెలిసిందే ఇవాళ మా మామ వాళ్ళ గృహప్రవేశం అన్నమాట. సో ఇవాళ మా మమ్మీ వాళ్ళు అయితే ఫస్ట్ వెళ్ళిపోయారు. అందుకే మేము కొంచెం లేట్ అయితే అయిపోయాం. మా డాడీ కింద నుంచి అయితే తీసుకొచ్చిండు పూలు. ఎందుకంటే దేవునికి పెట్టాలి కదా. ఫస్ట్ దేవునికి పూలు ఎక్కించేసిన తర్వాత బయటికి వెళ్తాడు డాడీ. అందుకే ఫస్ట్ అయితే కింద నుంచి మా కింద పూల చెట్లు ఉంది. అందుకే కింద నుంచి తీసుకొని వచ్చిండు. పూలు పెట్టేసిన తర్వాత వెళ్ళిపోదాం. డాడీ అయితే నాకు కవర్ ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చిండు. ఎందుకంటే అక్కడ వాటర్ మంచిగా ఉంటాయో ఉండవో దొరుకుతాయో దొరకవో అని ఫస్టే వాటర్ బాటిల్ ఇంకా డ్రెస్ అయితే తీసుకొని పోతున్నా. ఎందుకైనా మంచిది, ఒకవేళ ఇది పాడైపోతే వేరే చేంజ్ చేసుకుందామని. డాడీ కిందికి వచ్చినా డాడీ ఏమన్నాడంటే, అరే బండ్లకించి అయితే స్వెటర్ తీసుకురారా అన్నాడు. సరే డాడీ అని బండ్లకించి స్వెటర్ తీసుకొచ్చి మీద అయితే పెట్టేసిన. అసలు నేను మీకు మాట చెప్పాలి, అదేంటిదంటే మా మమ్మీ మా అక్క అయితే ఫస్ట్ వెళ్ళిపోయారు. మా తాత అయితే వచ్చిండు వాళ్ళని పికప్ చేసుకోనికి కార్ మీద. వాళ్ళ ఇక ఏం చేస్తాం ఇక్కడ ఉండని ఫస్ట్ లేచి జల్దీ రెడీ అయ్యి వెళ్ళిపోయారు. డాడీ స్నానం చేసి లోపు లేట్ అయిందని మేము వెనకాలనే ఉండిపోయినాం. ఇప్పుడు బండి మీద అయితే స్టార్ట్ అయిపోయినాం. అసలు నేను మీకు మాట చెప్పాలి, మర్చిపోయినా. మనమైతే 100 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి అయితే గ్యాదర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ గైస్, ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేసారో. మీరు ఇంకా నన్ను ఇలానే సపోర్ట్ చేసి ముందుకు నాకు పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేస్తారో మీరు ఇలానే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నేనైతే మీకు మంచి మంచి వీడియోలు అయితే తెస్తూ ఉంటాను. ఇప్పుడైతే మీరైతే వీడియో చూసి అయితే ఎంజాయ్ చేయండి. Reminiscing the good old days, remembering to forget all the bad ones. I remember when college seemed so important. ఆ తర్వాత నేనైతే మా మామ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసిన. నేనంటే నేను కాదు, నేను డాడీ మేమిద్దరం కలిసి వచ్చేసినాం. నేనైతే థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో తీద్దామని అయితే అనుకున్నా కానీ సరిగ్గా క్యాప్చర్ కాలేదు. అందుకే తర్వాత వచ్చి తీద్దామని అయితే అనుకున్నా. మీదికి అయితే పోయినా. మీదికి పోగానే మేము రాగానే ఆవు అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఆవు పని అయిపోయింది. ఆవు వెనకాల ఒక చిన్న ఆవు ఎంత బాగుండే అంటే ఆవునైతే మొక్కేసినాం. లోపలికి అయితే వచ్చేసినాం. మళ్ళీ లోపల రాగానే ఫుల్ రష్ ఉన్నాను. కిందికి అయితే వచ్చినా. ఒకసారి థంబ్నెయిల్ మంచిగా తీద్దాం అనుకున్నా, మంచిగానే వచ్చింది. మీదికి అయితే వచ్చేసిన. వాళ్ళు రథం పీట అయితే తయారు చేస్తారు మా మమ్మీ వాళ్ళు కలిసి. రథం పీట తయారైపోయిన తర్వాత ఏమైందంటే మేమైతే అక్కడ వచ్చి కూర్చున్నాం. అందరూ కూడా కూర్చున్నారు అక్కడ. పూజ అయితే రెడీ అయిపోయింది. స్వామీజీ అందరిని వచ్చి కూర్చోమన్నాడు. పూజ స్టార్ట్ చేద్దామన్నాడు. మా అమ్మకి ఆల్రెడీ అక్కడ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే లైన్ మెన్ ఆఫీసర్ కదా, అందుకే చాలా ఫోన్లు వస్తాయి. బిజీ చాలా. ఇంకేం చేస్తాం గాయస్, ఎట్లయినా సరే ఫోన్లు లేపాల్సిందే. కానీ నేను అక్కడ వచ్చి పక్కన కూర్చొని ఆ స్వామీజీ చదివే మంత్రాలు అయితే విని కొద్దిసేపు అక్కడ కూర్చొని మస్తు పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి. అసలు నేను ఏంటి దబ్బా అని వీడియో తీద్దామని అక్కడ కూర్చున్నా కానీ మా అక్కకి ఇచ్చిన ఫోన్. అందుకే మా అక్క మంచిది ఇస్తుంది వీడియోస్. ఏంటి దబ్బా అని అక్కడ చూస్తేనేమో వీడియో తీద్దామని చూస్తే అక్కడ మా మామ కూర్చున్న ఆపోజిట్ ఒక విండో అయితే ఉంది గాయస్. ఆ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ వల్ల అసలు మా మామ మా అత్తమ్మ మీద పడుతుంది ఆ వెంటిలేషన్. అసలు ఎంత బాగుందంటే తర్వాతకేమో ఏం చేసిరంటే మొత్తం మా మామని అయితే అడిగిండ్రు పేర్లు. ఇప్పుడు స్వామించి అడుగుతారు కదా యాజ్ యూజువల్గా, ఎక్కడ అందరి దగ్గర అడిగితే అక్కడైతే అడిగిండు. అందరి పేర్లు అయితే మా మామ చెప్పిండు. ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయలేదు. అందరి పేర్లు అయితే చెప్పిండు. కిచెన్లోకి అయితే వచ్చిన. కిచెన్లోకి రాగానే మా మమ్మీ ఇంకా మా నాని ఇద్దరు కలిసి అక్కడ పాలు పొంగిస్తారు. తెలంగాణ రూల్స్ గాయస్, అంటే అది మన సాంప్రదాయం. మనం కంపల్సరీ ఒక ఇంటికి గృహప్రవేశం అంటే మనం ఇంట్లో వెళ్తే కంపల్సరీ మనం పాలైతే పొంగియాలి. నేనైతే 3 ఇటుకలు తీసుకొచ్చిన, కట్టెలు పెట్టి అక్కడనే పొయ్యి పెట్టేస్తారు కిచెన్లో. అది పాలు పొంగిన తర్వాత అసలైన గ్యాస్ అయితే పెడతారు గైస్, గ్యాస్ బండ. అందుకే కొద్దిసేపు అయితే అక్కడ నేనైతే బయటికి వచ్చిన. మా మామ వాళ్ళ మమ్మీ అంటే మా నాని, మా భాషలో నాని అంటారు అమ్మమ్మని. అందుకే కొద్దిసేపు అయితే అక్కడ చూసి మా నాన్నతో అయితే హాయ్ చెప్పించుకున్నా. నేను అక్కడ నుంచి కొంచెం వ్యూ అయితే ఎంజాయ్ చేసిన మళ్ళీ బయట నుంచి లోపలికి అయితే పోయినా. అంటే పాలను చూస్తూ ఉండాలి ఏడ పొంగి మళ్ళీ మొత్తానికి ఇది అయిపోతుందని. కానీ ఇంకా పొంగలే. మా మమ్మీ అక్కడనే ఉంది. లోపలనే ఎందుకు ఉంటాను, లోపల బయట ఎందుకు చూస్తున్నాను అంటే లోపల ఉంటే ఆ పొగ వల్ల కళ్ళు మొత్తం ఇదైపోతుంది. నాకైతే ఒక ప్లేట్ ఇచ్చిర్రు దాంతో ఊపమని. ఒకవేళ మంట ఆగిపోతే దాంతో ఊపి మంట పెంచమన్నారు. సరే అని చెప్పి మా తాత కూడా అక్కడ హాయ్ అయితే చెప్పిండు. మా డాడీ కూడా చెప్పిండు. మా డాడీ మా తాత ఇద్దరు మస్తు ఎంజాయ్ చేసిండ్రు. నేను అసలు ఎందుకు లోపల బయట తిరుగుతున్నా అంటే ఆ పాలు అయితే ఎక్కువ పొంగొద్దు, కొంచెమే పొంగాలి.
స్వామి గారు ఫస్ట్ చెయ్యాలా చూపియంగానే నన్ను ఈడ వీడియో తీయొద్దు అంటాడేమో అని చూసిన, కానీ నన్ను అనలేదు. ఏంటిదంటే అక్కడ పక్కన సౌండ్ ఉన్నారు కదా ఆ బ్యాండ్ వాళ్ళు, వాళ్ళని కొట్టమని చెప్పారంట. తర్వాత ఫైనల్గా పాలైతే పొంగింది. మా డాడీ పాలని రా జల్దీ పొంగు అంటుండు. అందుకే ఫైనల్గా పాలైతే పొంగింది. ఇప్పుడు పాలు పొంగేసిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే మనము, అంటే మనం కాదు, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా పెద్ద మమ్మీ వాళ్ళందరూ కలిసి బెల్లం అయితే వేయాలి. మా పెద్ద మమ్మీ ఇప్పుడు బెల్లం అయితే వేసింది. నెక్స్ట్ మా అమ్మమ్మ అయితే అటు రైస్ వేసింది, కొంచెం బియ్యం అయితే వేసింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది చూడండి, అందరికంటే పెద్దమ్మమ్మ. నెక్స్ట్ మా అమ్మమ్మ కూడా వచ్చి అందరైతే వేస్తారు కొంచెం కొంచెం. దాన్నైతే మనం అయితే పాయసంగా అయితే చేయాలి. నన్నైతే వాళ్ళందరూ కెమెరామ్యాన్ చేసేసారు. నా కెమెరామ్యాన్ అంటే మా అక్క, వాళ్ళ కెమెరామ్యాన్ నేను. అందరికీ వీడియోలు అయితే తీసిన. చాలా బాగా అనిపించింది అక్కడ. అసలు పాలు పొంగంగానే ఒక హ్యాపీ ఫీలింగ్. మీద పూజ అయిపోయినాక కింద హోమానికి అయితే వచ్చేసినాం మేము. ఇక్కడివి సేమ్ ప్రాసెస్. నాకు మళ్ళీ కెమెరామ్యాన్ అయితే చేసిర్రు. ఇక చేయాలి కదా, మీకు మంచి మంచి వీడియోలు రావాలంటే నేను కెమెరామ్యాన్ కాదు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడివి సేమ్ ప్రాసెస్. ఎండ మళ్ళీ మా మామ వాళ్ళ మీదనే పడుతుంది. చాలా బాగుండే అసలు. ఎక్కడ పోయినా ఎండ అయితే అలా స్వాహ అన్న ప్రతిసారి మనమైతే మన చేతుల నుంచి ఏదో ఒకటి ఆ హోమంలో ఉన్న మంటలో అయితే పోయాలంట. చాలా మంచిదంట. అసలు చాలా స్టోరీస్ అయితే చెప్పిండు స్వామి గారు. తర్వాతకి కూలర్లు కూడా వచ్చేసినాయి. కూలర్లు ఉండాలి కదా, కూలర్లు కూడా వచ్చేసినాయి. కూరగాయలు కూడా కట్ అయిపోతున్నాయి వంట ఇంకా కాలే, ఇప్పుడే కూరగాయలు కట్ చేస్తుంది. ఇంకా టైం ఇంకా 8 అవుతుంది. కూలర్ ఎందుకు తెప్పించినామంటే ఇక తెలిసింది ఇక ఎండ కొట్టినప్పుడు మంచిగా ఫ్యాన్ వేసుకోనికి. నేనైతే మీదికి వచ్చిన, మమ్మీ అయితే పోయి ఆ పాయసాన్ని అయితే కలపమన్నది. ఇప్పుడు దాన్ని ఎట్లా తీయాలో ఏమో, చాలా కాలుతుంది. పేపర్ తీసుకొని తీద్దామని ట్రై అయితే చేసిన, కానీ ఫైనల్గా నా చేతి అయితే కాలిపోయింది అక్కడ. మీరు చూడొచ్చు నా రియాక్షన్స్. చేయి కాలిపోయిన తర్వాత నేనేం చేసిన అంటే, కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఆ కొబ్బరి చిప్ప నాకైతే అక్కడ కనిపించింది. వెతికిన ఏం కనిపించలేదు. అందుకే లాస్ట్కి అది ఒక్కటి కనిపించింది. అది ఒక్కటి కనిపించగానే ఇక దాని మీద పట్టుకున్నా. ఫస్ట్ అయితే ట్రై చేసిన కాలలేదని నేనైతే దాన్ని పట్టుకొని అయితే అక్కడ పెట్టేసిన తర్వాత ఏం చేసిన అంటే, నేనైతే గంటె తీసుకొని తిప్పేసిన. మొత్తం పాలు కూడా పీల్చుకుంది. ఇప్పుడైతే దాన్ని అయితే కింద అయితే పెట్టేయాలి. మమ్మీకి అయితే చెప్తా, మమ్మీ అయిపోయింది. సిగరెట్ ఇప్పుడు పట్టుకోవచ్చు, ఎందుకంటే దాని మీద మంట లేదు కాబట్టి. ఇప్పుడు ఏం కాలేదు, చల్లారిపోయింది. ఇప్పుడు పట్టుకోలేము, కాసేపు ఆగంగానే. పాయసం కలిపినాక చేయగాలిని చూడండి, అక్కడ వీడియో అయితే ఏం చేసిన కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నా. ఏంటిదంటే మా మామ వాళ్ళ గృహప్రవేశం, మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. అక్కడికి వచ్చిన తర్వాత అన్న ఏం చేసిండంటే, అరే మనం మేకలు కోసిరు కదా, మేకలు కోస్తారు కదా గైస్ ప్రతి గృహప్రవేశానికి. అయితే మేకలు కోసిన కాడ ఏమన్నాడంటే, ఆ తలకాయలు కాలవాలి, 4 తలకాయలు ఉన్నాయి, ఆ తలకాయలు కాల్చేది కాడికి పోయి తలకాయలు ఇచ్చేసి వద్దామన్నాడు. తర్వాత నేను కూడా అన్న బండి అయితే ఎక్కి అక్కడికైతే వచ్చినాం మేము. అక్కడికి రాగానే వాళ్ళకి తలకాయలు కూడా ఇచ్చేసినాం. తలకాయలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చినాం. కాసేపు గంట ఆగి వెళ్ళాలి అక్కడ. రిటర్న్ ఇంటికి రాగానే అక్కడ మా డాడీ, మా తాత అయితే మొత్తం పనులు చూసుకొని బయటికి అయితే వస్తుర్రు. మీరు చూడొచ్చు, వాళ్ళు బయటికి వచ్చిర్రు. మా మామ అంటే టెంట్ మా మామ వేసిండు కదా, మా మామ మొత్తం టెంట్ అయితే చూసుకుంటూ ఫ్యాన్లు కూడా ఫిట్ చేసిండు, అందరికి చల్లగా ఉండాలని. నేనైతే ఇంటికి అయితే వచ్చిన, ఎందుకంటే చాలా అక్కడ బోర్ కొడుతుందని ఇంటికి వచ్చి షర్ట్ కూడా చేంజ్ చేసుకుని టీవీ చూసుకున్నా. ఆకలి అవుతుందని మ్యాగీ వండుకుందామని వచ్చిన గాయస్. కానీ ఒక పాపట్ ఏంటిదంటే, మ్యాగీ వండుకుందామని వస్తే నేనేమో మంచిగా అక్కడ పెట్టిన, స్టవ్ వెలిగిద్దామని స్టవ్ ఆన్ చేసిన, కానీ ఎందుకు అబ్బా వెలుగుతలేదని కింద చూస్తేనేమో అక్కడ అసలు గ్యాసే లేదు గాయస్. చాలా పెద్ద ప్రాంక్ అయిపోయింది. ఉన్న గ్యాస్ మా మామ వాళ్ళు అక్కడ తీసుకుపోయారు ఇంటికాడ, కొత్త ఇంటికాడ. అందుకే ఇక్కడ గ్యాస్ లేదు. చాలా ఆకలి అయి ఉండే, పెద్ద పాపటి. ఆ తర్వాత డాడీ ఏమన్నాడంటే, పోయి కార్ మీద నాన్నమ్మని ఎక్కించుకరా పో, బస్ స్టాండ్ కాడ ఉందన్నది. సరే అని పోతున్నా. నేను చాలా హ్యాపీ ఫీల్ అయి ఉండే, ఎందుకంటే ఒక కార్ మీద నేను చాలా సార్లు కార్ నడిపిన, కానీ ఈ ఫీలింగ్ ఎప్పుడు రాదు. ఎందుకంటే ఒక కార్ మీద నాన్నమ్మని ఎక్కించుకొని రావాలంటే అసలు అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అసలు ఎవ్వరికి రాదు. ఎవరైతే నడిపి వాళ్ళ ఫీలింగ్ ఎవరు ఎక్కించుకుంటారో వాళ్ళకే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. మేమైతే బస్ స్టాండ్ కాడ వచ్చిన, అక్కడ ఆపిన. మా నాయనమ్మ అయితే ఫైనల్గా అక్కడ ఉంది, నడుచుకుంటూ అయితే ముంగటి వరకు అయితే వస్తుంది. ఇక వెనకాల ఏం పోతామని ఆడ యూటర్న్ చేసుకొని ఆగిన. తర్వాత మా నాయనమ్మ కూడా వచ్చేసింది. మా నాయనమ్మ బాబాయ్ ఇద్దరు వచ్చారు. మీరు చూడొచ్చు, ఈమెనే మా నాయనమ్మ. మా నాయనమ్మని అయితే ఎక్కించుకున్న, పక్కనే మా బాబాయ్. మా నాయనమ్మని ఎక్కించుకొని ఇప్పుడైతే ఫాస్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము.
అసలు చాలా బాగా అనిపించింది. మన నాయనమ్మ అనే కాదు, మన ఫ్యామిలీలో ఏ పర్సన్, మన డాడీ, మన మమ్మీ, మన అక్క, మన ఫ్యామిలీ మొత్తంలో ఎవరిని ఎక్కించుకున్నా అని అలానే అనిపిస్తుంది. వాళ్ళని మన పక్కన కూర్చోబెట్టుకొని మనం నడిపితే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత ఫైనల్గా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత నాయనమ్మని అయితే అక్కడ దిగమని చెప్పిన, నాయనమ్మ దిగేసింది. దిగేసిన తర్వాత కార్ అయితే అక్కడ పార్క్ చేసి మీదికి వచ్చిన. అందరైతే మీద వచ్చి కూర్చుర్రు, ఎందుకంటే బయట అయితే చాలా వర్షం పడుతుంది. అందుకే అందరు మీద వచ్చి కూర్చుర్రు. ఇప్పుడు అందరు తినేసిర్రు కొంచెం కొంచెం, అంటే ఇంకా అన్నం తినలే, కొంచెం ఏదో తెచ్చుకొని అయితే తినేసిర్రు. ఇప్పుడు అన్నీ సర్వ్ చేస్తారు కదా, కొంచెం కొంచెం ఏదో ఒకటి తినేసిన తర్వాత కిందికి అయితే పోయారు. ఇప్పుడు అన్నం కూడా తినాలి ఈ వర్షంలో. ఏం చేస్తామో, టెంట్ ఉంది కదా దాని కింద అయితే నిల్చొని తింటారు. నేను కూడా కొంచెం థమ్స్అప్ పెట్టుకొని తాగి తినేసిన. మా మమ్మీ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళే లోపే తడిచిపోతామంటే మీరే అర్థం చేసుకోండి ఎంత వర్షం పడుతుందో. కింద మీరు చూడొచ్చు, టెంట్లు కూడా మొత్తం తడిచిపోయినాయి. మీకు ఫోన్లో కనిపిస్తలేదేమో. ఇక్కడ నుంచి ఆడికి పోవాలన్నా భయం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆడికి పోయే లోపే తడిచిపోతున్నాం మనం. కిందికి వచ్చిన అందరు ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. కింది నుంచి ఇంకా మనుషులు వస్తూనే ఉన్నారు. మా మామ వాళ్ళ సార్ వాళ్ళు వచ్చారు, అంటే మా మామ ఎక్కడ వర్క్ చేస్తాడో వాళ్ళ స్టాఫ్ అయితే వచ్చింది. అందరు గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. గిఫ్ట్స్ తీసుకొచ్చినాక లోపలికి అయితే వెళ్ళిపోయారు. మా మామ వాళ్ళు కూడా లోపలనే ఉన్నారు. లోపలికి ఎందుకంటే ఆ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఫోటోలు దిగి మంచిగా మా మామ వాళ్ళ స్టాఫ్ అందరు కలిసి అక్కడ లోపలనే తినేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఫోటో షూట్ అయితే అవుతుంది. నేను కెమెరా మ్యాన్, మంచిగా ఫోటోలు అయితే తీసిన. ఆ గిఫ్ట్ మొత్తం అయిపోయిన తర్వాత, ఫోటోలు అయిపోయిన తర్వాత కిందికి అయితే వచ్చినాం మేము. నేను కిందికి ఎందుకు వచ్చినా అంటే నాకైతే చాలా ఆకలి అవుతుంది. అందుకే వర్షం పడితే పడని అనుకుని నేను, మా అన్న, వీళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు చూడండి, వాళ్ళు మా పెద్ద డాడీ వాళ్ళ కొడుకులు. అందుకే నేను, మా అన్న వాళ్ళు ఇద్దరం కలిసి, మేము ముగ్గురం కలిసి అన్నం తినడానికి వచ్చినాం. అన్నం అయితే వేయించుకున్నా. అన్నం వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ చికెన్, మటన్, ఇంకా చాలా వెరైటీస్ అన్ని వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి. నాకు మటన్ అంత నచ్చదు కాబట్టి కొంచెం వేయించుకొని చికెన్ అయితే చాలా వేయించుకున్నా, ఎందుకంటే మటన్ అంత తినను నేను. అక్కడ మీరు చూడొచ్చు, మా తాత గ్రీన్ కలర్ కుర్తా వేసుకున్నాడు చూడండి, మా డాడీ వాళ్ళ సొంత మామ. నాకు కూడా తాత అవుతాడు, మొత్తం చూసుకుంటూ ఆడేయడం. నేనైతే అన్నం తినేసి మీదికి వచ్చిన. నాకైతే ఒక చిన్న బాబు కనిపించిండు, మా సెకండ్ అంటే వేరే మామ వాళ్ళ కొడుకు. నన్ను చూసి ఎంత నవ్వుతుండంటే మస్తు ఆడుకుండు నాతోని. నేను కూడా ఆయనతోటి కొద్దిసేపు ఆడుకున్నా. అసలు నేను ఎంత టచ్ చేశాను, నన్ను చూడంగానే చాలా నవ్వుతుండు. మీరే చూడొచ్చు. ఇప్పుడు నేను ఆయనతో అయితే ఎత్తుకొని ఆడిపిస్తా చూడండి. ఇట్లా ఎత్తుకొని ఇట్లా ఊపితే అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు అంటే చాలా బాగున్నాడు. ఆయనతో చాలాసేపు ఆడుకున్నా. కొద్దిసేపు వెయిట్ చేసి ఆయనతో ఆడుకోగానే మా అత్తమ్మ కూడా వెళ్ళిపోయింది. అత్తమ్మ అన్నం తింటున్నాను, నేను ఆయనతో ఆడుకున్నా. అత్తమ్మ కూడా వెళ్ళిపోయింది, ఆ బాబు కూడా వెళ్ళిపోయిండు. నేను ఇంటికి అయితే వచ్చిన, చిన్న వర్క్ ఉండే, వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ చేసేది ఉండే. అక్కడ మొత్తం అక్కడ ఎట్లా చేస్తా అని ఇక్కడికైతే వచ్చిన. అక్కడ చాలా రష్ ఉంది కాబట్టి మొత్తం సౌండ్, మళ్ళీ సపరేట్ రూమ్ అంటే మనకి ఇయ్యరు కదా, చాలా మంది ఉన్నారు కాబట్టి, వర్షం పడుతుంది అలాగే అని సపరేట్ రూమ్ కూడా వాళ్ళు మనకి ఇయ్యరని నేనే ఇంకా డాడీ ఇక్కడ ఇంటికి అయితే వచ్చిన. డాడీకి చెప్పిన, డాడీ ఇట్లా వాయిస్ ఓవర్ చేసి ఉందంటే సరే అని చెప్పి పొమ్మన్నాడు. తర్వాత మా పిన్ని వాళ్ళు ఇక్కడ ఫోటోషూట్ చేస్తారు. ఫొటోస్ దిగి ఇక్కడ వచ్చిన. మీరు చూడొచ్చు, మా ఇద్దరు తాతలు, గ్రీన్ కలర్ కుర్తా వేసుకున్నోడు కూడా మా తాతే, ఇక్కడ వైట్ కలర్ షర్ట్ వేసుకున్నోడు కూడా మా తాతే. పక్కన మా డాడీ, ఆ పక్కన మా నాయనమ్మ, ఇక్కడ ఈ పక్కన మా అమ్మమ్మ, అక్కడ లాస్ట్ కూర్చున్నారు చూడండి, వాళ్ళిద్దరు మా పెద్ద డాడీ కొడుకు, మా అన్నలు. తర్వాతకి ఇక్కడ తాత వాళ్ళతో మాట్లాడినా చాలా మంచిగా అనిపించింది, చాలా నవ్వుపించింది. అయిపోగానే మళ్ళీ మా తాత అందరిని బయటికి రమ్మన్నాడు. అక్కడ ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, వర్షం కూడా తగ్గిపోయిందని. ఇక్కడ నుంచి మేము రేపైతే మాకు ఇంకో పండుగ ఉంది. సో గైస్, మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే నేను మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన, ఎందుకంటే గృహప్రవేశం కూడా అయిపోయింది. ఇవాళ నెక్స్ట్ డే అనమాట. మేము మా తాత మేకని అయితే కోస్తున్నాము. మామ వాళ్ళ ఇంటికాడ చాలా మంది చుట్టాలు వచ్చారు కాబట్టి అక్కడ పండుకొని ప్లేస్ ఉండాలని నేను ఇక్కడ వేరే మా ఇంటికి అయితే వచ్చిన, ఎందుకంటే ఇక్కడ ఒక్కరిని మంచిగా వండుకోవచ్చు అని. ఇప్పుడైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోదాము. మీకు జల్దీ అక్కడ పోయి కలుస్తాను. మేము ఎందుకు వెళ్తున్నాం, మా మమ్మీ వాళ్ళు ఎందుకు రాలేదంటే, ఎందుకు ఇంతమంది రావద్దని రాలే. అక్కడైతే ఫైనల్గా వచ్చేసిన. మా తాత నా చేతుల్లో కనిపిస్తుంది కదా రెడ్ కలర్ కవర్, అదైతే తెచ్చేయమన్నాడు. ఎందుకు తాత అని అడిగితే, ఫ్రిడ్జ్లో కొంచెం మటన్ పీసెస్ అయితే పెట్టనీకి అన్నాడు. సరే తాత అని లోపల పోయి కవర్ అయితే తీసుకొచ్చి తాతకి ఇచ్చేసిన. తాతకి ఇవ్వగానే నేను మటన్ పెట్టి నీకు ఇస్తాను, నువ్వు కొంచెం పోయి అయితే కూర్చో అని చెప్పిండు. సరే తాత అని నేనైతే కొంచెం కూర్చొనికి వచ్చిన. ఇక్కడ ఆల్రెడీ రైస్ అయితే అవుతుంది. అందరు మా మమ్మీ వాళ్ళందరూ ఇక్కడనే కూర్చుర్రు, మొత్తం పనులు అయితే చేస్తుర్రు. నేనే అక్కడ వచ్చి ఖాళీ కూర్చున్నా, కొంచెం వెయిట్ చేసిన. మమ్మీ వాళ్ళతో మాట్లాడినా, మా నాయనమ్మ వాళ్ళందరితో మాట్లాడినా.
కొంచెం అక్కడ వెయిట్ చేయగానే మా తాత ఏం చేసిండంటే అక్కడ మీరు చూడొచ్చు అసలు టెంట్ కూడా లేదు, తీసేసినాం. ఎందుకంటే గృహప్రవేశం అయిపోయింది కదా, మా ఫ్యామిలీ వరకే చేసుకుంటాం ఇదంతా. ఇంకా కుదిరితే ఎవరినైనా వీళ్ళని ట్రై చేస్తున్నాం. తాత కూడా ఫైనల్గా అక్కడ పెట్టేసిండు. రా అన్నాడు. సార్ తాత కాళ్ళ పిలుస్తుందంటే తాతనే వచ్చి ఇచ్చిండు. చాలా మంచోడు మా తాత. తాతనే తెచ్చి ఇచ్చినాక తాతకి ఏం చేసిన అంటే తాత ఇక్కడ పెట్టిన తర్వాత పోయి ఇచ్చేస్తా అని అన్నాడు. అక్కడ పెట్టిన నేను అయితే వద్దురా ఇప్పుడే మళ్ళీ అదంతా ఇది అయిపోతుంది అన్నాడు. సరే తాత అని చెప్పి నేనేం చేసిన అంటే కొద్దిసేపు ఆగిపోతా ఒక 2 minutes అని చెప్పిన. 2 minutes అని చెప్తే సరే అన్నాడు. తర్వాత ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసిన. నేను ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు టీవీ చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే నేను లోపల ఇచ్చిన పీస్ మటన్ అయితే లోపల పెట్టిన తర్వాత నేను గ్యాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చేది ఇదే. ఏంటిదంటే నిన్న వీడియో చూసిన వాళ్ళకి తెలిసిందే. ఆ వీడియో అయితే చూసేయండి, బాగుంటుంది. ఆ వీడియో ఏంటంటే మ్యాగీ వేసుకుందామని వచ్చినా కానీ గ్యాసే ఉండదు అక్క, పెద్ద ప్రాంక్ అయిపోతుంది నాతోని. మా అన్న అయితే ఈ చాక్లెట్ నోట్లో పెట్టుకుంది కదా, అది నాకు ఇస్తా అని చెప్పిండు. సరే అన్న అని చెప్పిన. ఇచ్చే ముందు ఆ డోర్ ఇంకా ఫ్యాన్ ఆఫ్ చేయమన్నాడు. సరే అని చెప్పి ఆఫ్ చేసి నేను డోర్ అయితే వేసిన. డోర్ వేసి బయటికి రాగానే బయటికి వచ్చి గేట్ తీసి గేట్లు కానీ మా అన్న వాళ్ళు ఫాస్ట్గా బండి ఎక్కి అయితే వెళ్ళిపోయారు. నాకు చాలా పెద్ద అసలు ఎన్ని మోసాలు జరుగుతున్నాయంటే నిన్న గ్యాస్ ఒకటి ఇవాళ ఏదో ఒకటి. అసలు ఇక్కడ ఉన్న టెంట్ కూడా తీసేసారు. అక్కడ వచ్చినాక నాకు మా అన్న వాళ్ళు దొరకలేదు. ఇచ్చిన టెంట్ కూడా నిన్న తీసేసిన తర్వాత అక్కడైతే ఇప్పుడు మొత్తం అసలు హారతి అవి ఇవి ఇస్తుర్రు. మొత్తం హారతి ఇచ్చేసిన తర్వాత మా మామ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ప్లేట్లో బ్రౌన్ దాన్ని మేము సలోయ్ అంటాం. బంజారా ఫేమస్ ఫుడ్ అది. తర్వాత మామ అయితే కొబ్బరికాయ కొట్టేసిండు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, ఇటు సైడ్ 3 times అంటే కింద ఇటు సైడ్ అక్కడ చల్లుతున్నాడు చూడండి, ఇటు సైడ్ 3 times అటు సైడ్ 2 times చల్లాలి. అలా చల్లిన తర్వాత మా అందరి మీద ఇక్కడ ఎట్లా చల్లుతుండో అందరి మీద కొంచెం కొంచెం అట్లా చల్లుకుంటూ రావాలి ఇల్లు మొత్తం. అట్లా మంచి జరుగుతుంది. తర్వాత సలోయ్ కూడా మొత్తం ఇంకా కొంచెం బెల్లం అన్నం అంటే పాయసం లాంటిది తీసేసిర్రు బయటికి. ఇప్పుడు అందరికీ కొంచెం కొంచెం అయితే ఇవ్వాలి ప్రసాదం లెక్క. అది కంపల్సరీ ఇవ్వాల్సిందే, అందరు తినాలంటే. ఫస్ట్ కొంచెం ఇస్తారు, తర్వాత ప్లేట్లో ఇస్తారు. మా డాడీ ఇంకా మా పెద్దాడి ఇద్దరు కలిసి సర్వ్ చేస్తుర్రు. నేనైతే మా డాడీ వచ్చిండు, కొంచెం తీసుకున్న డాడీ చేతుల నుంచి. డాడీ వీడియో తీయాలి కొంచెం వేయి అన్న, ఎందుకంటే ఒక చేతిలో అవి 2 సరిపోవు కదా. తర్వాత తినేసిన తర్వాత వచ్చి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత బయటికి వచ్చి మొత్తం వేయించుకున్నా. అంటే ఫస్ట్ కొంచెం తింటారు, తర్వాత మొత్తం అయితే వేయించుకున్నా. మా అమ్మమ్మకి చెప్పి మొత్తం ప్లేట్లు అయితే సర్వ్ చేయించుకున్నా. అక్కడ సలహా కూడా అయిపోయింది. నేను డాడీ థమ్స్అప్ తాగుతూ అదైతే తినేసి కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నా. బోరు కొడుతుంది కదబ్బా అని మా మామ వాళ్ళకైతే చెప్పిన. మామ వాళ్ళకి ఏం చెప్పినా అంటే బయటికి పోయి మాట్లాడుకుందాం అన్న. మామ వాళ్ళు అయితే బయటికి వచ్చారు. అందరం ఫ్యామిలీ కలిసి మాట్లాడుకున్నాం. చాలా మంచిగా అనిపించింది అక్కడ. మాట్లాడుకున్న తర్వాత మా మామ మొత్తం చెప్తుండు ఏంది ఎట్లా ఇదైందని. అక్కడ వేరే మా అన్న వాళ్ళందరూ కూర్చురు, అక్కడ మా పెద్దాడి వాళ్ళేమో కాలుస్తారు ఉన్న గ్లాసెస్ అవన్నీ. మొత్తం కలిసేసిన తర్వాత ఇంటికి కూడా వచ్చేసినాం. ఏం చేయలేయాలా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్ గాయ్స్.